హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వీడియోలో నేనైతే ఒక సుత్తు లేకుండా డైరెక్ట్గా ఏరోప్లేన్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏరోప్లేన్ లోపల అసలు ఎలా ఉంటాయి, ఆ పార్ట్స్ అంటే ఏంటి, అవి లోపల ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మొత్తం మీకు వివరిస్తాను. ఇక్కడ చూసుకుంటే విశాఖపట్నంలో ఆర్కే బీచ్ వద్ద ఉన్న TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం భారత నౌకాదళ చరిత్రకు ప్రతీకంగా నిలిచేటువంటి అద్భుతమైన పర్యాటక కేంద్రం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ విమానం మన భారత అంటే మన ఇండియాలో నౌకాదళంలో దాదాపుగా 29 to 30 ఇయర్స్ చాలా మటుకు ఏంటంటే సేవలు అయితే అందించింది. ఇక్కడ అదే పాట ఏంటంటే 30,000 గంటలకు పైగా ప్రమాదరహితంగా కూడా ప్రయాణించింది. అనంతరం ఏంటంటే దీన్ని సేవల నుంచి విరమింపజేసి 2017లో ఏంటంటే మ్యూజియంగా ప్రజలకు అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు. అదే కాదు, మీరు ఇక్కడ చూస్తుంది ఏంటంటే ఈ మ్యూజియంలో విమానం లోపలికి వెళ్ళి కాక్పిట్, సిబ్బంది, పనిచేసే విభాగాలు, అలాగే విమానంలో ఉపయోగించే ఇంజిన్ భాగాలు, ప్రొఫెల్లర్స్, ఇంకా ఏంటంటే సర్వైవల్ కిట్స్ అంటే సేఫ్టీ కిట్స్, ఇంకా యాంటీ సబ్మెరైన్ పరికరాలు, అలాగే ఏంటంటే ప్రొఫెల్లర్, ఇంకా రికార్డులు వంటివి ఎన్నో అరుదైన వస్తువులను కూడా మీరు చూడవచ్చు. అంతేకాకుండా VR ఫ్లైట్ సిమ్యులేటర్ అనుభవం కూడా సందర్శకులకు అంటే ఇక్కడికి ఎవరైతే విజిటర్స్ వస్తున్నారో వాళ్ళందరినీ కూడా చాలా మటుకు ఏంటంటే ఇది ఆకట్టుకుంటుంది. ఇంకా కుటుంబ సభ్యులేంటి విత్ ఫ్యామిలీస్ అండ్ అలానే స్టూడెంట్స్ విమానాలు మరియు ఇంకా భారత నౌకాదళ చరిత్రపై ఏంటంటే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తప్పక సందర్శించాల్సినటువంటి ప్రదేశం ఇది. మీరు ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా కానీ ఈ యొక్క ప్లేస్ని మాత్రం విజిట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇది చాలా అద్భుతంగా పీపుల్ని ఇంకా ఏంటంటే చాలామందిని ఇలా అట్రాక్ట్ చేస్తూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు పైలట్స్ వాళ్ళు ఎలా ఉంటారు, అసలు అక్కడ ప్రయాణించే పైలట్స్, ఇంకా పైలట్ గార్డ్స్, ఇంకా వీళ్ళందరూ ఏంటంటే ఎలా ఉంటారు ఏంటని చెప్పేసి చాలా ఆకర్షణీయంగా అయితే ఉంటుంది. ప్లస్ ఇంకా ఏంటంటే విశాఖకు వెళ్తే బీచ్ మాత్రమే కాదు, దాని పక్కనే భారత నౌకాదళం కూడా ఉంటుందని తెలియజేసుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత వీడియోస్.